హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరికీ అందరికీ ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనము గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత టెంపుల్కి అయితే రావడం జరిగింది. మరి యొక్క టెంపుల్ యొక్క విశేషాలు, మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి మీకు నేనైతే వివరించడం జరుగుతుంది. ఆలపించండి ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనలకి మా కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాము. భార్య భర్తలు తమ వివాహ దివ్య సంస్కార వడంబడికను గౌరవించుకొనొచ్చు. ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు బిడ్డలు తమ తల్లిదండ్రులను గౌరవించుటలో ప్రధానంగా ముందుగా మనం టెంపుల్‌కి రాగానే ప్రథమంగా మనకి మొట్టమొదటగా ఈ యొక్క ఎంట్రన్స్‌లో ఆ నిర్మలగిరి మేరీమాత విగ్రహం ఉంటుందండి. మరి ఇక్కడికి రాగానే ప్రజలు మొట్టమొదటగా ఇక్కడ ఈ మాత దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసుకొని మరి ప్రధాన చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చి పైకి వెళ్తారు. ఇక్కడ చూసుకోవచ్చు బాలయేసుని ఒళ్ళో పెట్టుకున్నటువంటి మేరీమాత విగ్రహం. మరి చూసుకోవచ్చు ఈ దేవాలయానికి మరి ఆపోజిట్లోనే ధ్యాన మండపం ఒకటి మనకి కనిపిస్తుందండి. అది కూడా ఈరోజు మనం గౌరీపట్నం మేరీమాత దేవాలయానికి అయితే రావడం జరిగింది. ధ్యాన మండపాన్ని చూస్తున్నారు కదా, ఇదేనండి ధ్యాన మండపం. ఈరోజు ధ్యాన మండపాన్ని 31 డిసెంబర్ కావడంతో మరి చాలామంది భక్తులు నిర్మించడం అయితే జరిగింది. దేవాలయం సందర్శనార్థం అయితే మరి ఇక్కడికి చాలామంది రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క గౌరీపట్నం వీడియోని మీకు నేనైతే చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మొక్కుకున్న భక్తులందరూ కూడా ఈ యొక్క మోకాళ్ళ మీద నడుచుకుంటూ మరి అలాగా ఆ దేవుడి సన్నిధిని చేరుకుంటారు. మరి ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెట్ల మీద మోకరిల్లి మరి మొక్కుకున్న మొక్కులు చూసారా, భక్తులు మోకాళ్ళ మీద ఎలాగా వెళ్తున్నారో ఆ విధంగా తమ కోరికలు ఆ యొక్క భక్తుల ఇటువైపు ఆ మెట్లు మార్గం మీద వెళ్తే పాత దేవాలయానికి వెళ్తుంది. మీద
అటువైపు వెళ్ళదు. ఇది ఇటువైపు ఈ రూట్ని చూసుకుంటే సన్నిధి వరకు మరి నూతనంగా నిర్మించినటువంటి దేవాలయం కూడా మరొకటి మరి ఇక్కడ ఉంది. అక్కడి నుండి ఇలాగ పైకి ఎక్కిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది నూతనంగా నిర్మించిన దేవాలయం. వాళ్ళ ఆ స్త్రీలకు యేసు ప్రభువును వారికి కనబడ్డాడు. వేరే విధంగా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొరకు ప్రార్థిస్తున్నాము. వీరందరి సమాజంలో అత్యంత ముఖ్యమైన కుటుంబం యొక్క సంక్షేమం కొరకు పాటుపడుచున్నట్లు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన మా కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాము. భార్యాభర్తలు తమ వివాహ దివ్య సంస్కార వడంబడికను గౌరవించుకొనొచ్చు. ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు బిడ్డలు తమ తల్లిదండ్రులను గౌరవించుటలో జీవించి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయవచ్చును. పవిత్ర ఆత్మను సూచించినారు. పరిశుద్ధ కథలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం సూచించినారు. పాపముల మన్నికను విశ్వసించినాను. శరీరమే కొత్తాయను సూచించినాను. ఈ ఆలయం యొక్క మొదటి దేవాలయం అండి. ఇక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు వేరు చేయండి. నా ప్రార్థనను ఆదరించండి. నన్ను దాచుకోరండి. చేయకండి. నన్ను కాపాడండి. దేవుడు దయాళుడు కావున రక్షణ వెలుగును మనపై ప్రకాశింపచేసెను. ప్రార్థించుదాము. సర్వశక్తిగా ఓ సర్వేశ్వర, మేము కొనియాడుతున్న ఈ కథ రహస్యములు మమ్మల్ని బలపరచును గాక. ఈ దివ్యాహారం ప్రసారించి బలముతో సాగినట్లు ఈ సత్య మార్గమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం జీవిస్తున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను దీవించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ప్రత్యేకమైనటువంటి దీవెనలు కోరుకునేటువంటి భక్తులు ఒక లైన్ లో వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా మరింతలు పాడుపడాలి. తల్లి నడుచుకుంటూ రావడం మరింతలు పాడుపడాలి జరుగుతుంది. ఆ విధంగా మరి యొక్క
మరి ఆ ప్రభు సన్నిధిని చేరుకున్న తర్వాత భక్తులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించడం జరుగుతుంది. ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించిన తర్వాత ఆ పైనున్న దేవాలయానికి అయితే వెళ్తారు. మీరు చూసుకోవచ్చు. ఆ పైనున్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసుకొని మరొక దేవాలయం కొత్తగా నిర్మించినటువంటి దేవాలయానికి అయితే వెళ్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా భక్తులందరూ మేరీ మెట్లెక్కి అలాగా ఇది చూస్తున్నారు కదా. ఇది ప్రభు పాత సన్నిధికి దేవాలయం. వెళ్ళడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి ఈ గౌరీపట్ మొట్టమొదటి దేవాలయం. మరి మెట్లు ఎక్కుతుంటే ఆవేశం వస్తుంది. అలాగే ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. మెట్లు ఎక్కి వచ్చి మరి ప్రభువుని ఆ ప్రభు ప్రజల జనుల పాపాలను అందరికీ తన మీద వేసుకుని మరి ఆ ప్రభువుని అయితే ఇలాగ శిలువలో ప్రజల పాపాలను తన మీద శిలువలో తన మీద వేసుకుని ఆ శిలువలో ఈ పైన కొన్ని షాపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా పర్సులు, ఫ్యాన్సీ ఐటమ్స్, ఫొటోస్, దండలు, వాచెస్ అన్నీ కూడా, స్పెట్స్ అన్నీ కూడా మరి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఈ షాప్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు షాపులన్నీ కూడా. హాయ్ మళ్ళీ ఎడగా వస్తున్నా. ఇక్కడ ఫ్యాన్సీ వస్తువులు, వాచెస్, అలాగే స్పెట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు.
మనకి ఇక్కడ ఈ అన్నయ్య షాప్ ఒక షాప్ ఒకటి అయితే మనకి రావడం జరిగింది. మనకి కావాల్సిన వస్తువులు అలాగే రింగ్స్ అలాగే చైన్స్ లాకెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. బ్రో మీది ఏం పేరు? మీ పేరు? మణికంఠ ఫ్యాన్సీ స్టాల్. ఈ యొక్క ఫ్యాన్సీ స్టాల్లోకి వచ్చినట్టయితే మరి భగవాన్ ట్రావెల్ బాక్స్ పేరు చెప్తే మరి మీ అందరికీ కూడా రీజనబుల్ రేట్లో మరి ఈ వస్తువులు అయితే ఇస్తారని చెప్పేసి అన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేసినప్పుడు ఈ మణికంఠ టెంపుల్ పైన ఉన్నటువంటి మణికంఠ ఫ్యాన్సీ స్టాల్లోకి అయితే వచ్చి మీరు తీసుకోండి. ఓకేనా? ఇక మన బ్రో ఉన్నాడు. ఓకేనా బ్రో? ఇక్కడ ఉంది ఈ స్టాల్ పేరు బ్రో. స్టాల్ పేరేంటి? ఇక్కడ నిర్మలగిరి మాత ఫ్యాన్సీ స్టోర్ అండి. ఈ షాప్లో కూడా ఇక్కడ వాచెస్, లాకెట్స్, అలాగే బైబిల్ కవర్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా మరి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క స్టోర్ని కూడా మీరు సందర్శించి ఇది టెంపుల్ పైన ఉన్నటువంటి నిర్మలగిరి మాత ఫ్యాన్సీ స్టోర్. మీకు నచ్చిన ఐటమ్స్ కూడా మీరు ఇందులో తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? రండి. మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఆశ్రయంతో పాటు ఉచిత భోజన శాలలు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. కిందకి వెళ్తే వేరొక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్లో మరి నిత్యం కూడా ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలు మరి మధ్యాహ్న ప్రార్థనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చాలామంది భక్తులు తన మొక్కుబడుల కోసం ఇక ఉయ్యాల రూపంలో మరి ఈ యొక్క రాళ్ళు అవి కట్టడం జరుగుతుంది. ఇలాగా తమ భక్తులు అందరూ కూడా అలాగా ఉయ్యాలలో కడుతూ ఉంటారు. ఇక్కడే మరి ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు, మధ్యాహ్న ప్రార్థనలు కూడా చేయడం జరుగుతుందండి. క్రిస్మస్ కాబట్టి ఇక్కడ బాలయేసు బొమ్మను అయితే పెట్టారు. అలాగే ఈ పక్కన చూసుకోవచ్చు క్రిస్మస్ ట్రీ. మరి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన అయితే చేసుకుందాం.
మరి చర్చిలోకి రాగానే మనసు నిర్మలంతోటి ఫాదర్ గారితో ప్రార్థన చేయించుకుంటూ మనసు ఎంతో నిమ్మలంగా ప్రశాంతంగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సిలువలు అలాగే క్రీస్తు బొమ్మలు ఫొటోస్ ఎవరైనా పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే జ్ఞాపకార్థక కూడికలు ఏర్పరచడానికి ఈ శిలాఫలకం మీద డోనర్స్ వాళ్ళు డొనేట్ చేసింది వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడానికి ఇలాగ పేర్లు చెక్కించి ఈ శిలాఫలకాల మీద పెట్టడం జరిగిందండి. అలాగే మన పిల్లల యొక్క బర్త్డేస్ కానీ అలాగే మరి జ్ఞాపకార్థక కూడికలు కానీ ఆ పెళ్లి రోజు పురస్కరించుకొని కానీ మరి వివిధ రకాల డొనేషన్లు చేసినటువంటి వారి పేర్లు ఇలాగా శిలాఫలకాల మీద మరి చెక్కి ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇలాంటి శిలాఫలకాలు మరి ఎన్నో చాలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా.
మరి ఇలా రెండు వైపులా ఇరుపక్కల కూడా ఆ డోనర్స్ యొక్క పేర్లు
సో గైస్, చూసారు కదండి వీడియో. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్ది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా గంట సింబల్ అయితే నొక్కండి. మరి ఇటువంటి వీడియోలు, మరిన్ని వీడియోలు మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, ఉంటాను.